అటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఫలితాలకు సంబంధించి కూటమి అభ్యర్థులు 25 లోక్సభ స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులు 14 చోట్ల లీడ్లో ఉన్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామ్మోహన్ నాయుడు రాజమండ్రి నుంచి పురంధరేశ్వరి, అనకాపల్లి నుంచి సీఎం రమేష్, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అమలాపురం నుంచి హరీష్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 చోట్ల కూటమి అభ్యర్థులు ఆధిక్యతను కనబరుస్తున్నారు. 39 చోట్ల టీడీపీ, 7 చోట్ల జనసేన, 2 చోట్ల భారతీయ జనతా పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మరి ఇవే ట్రెండ్స్ చివరి వరకు కొనసాగబోతున్నాయా? మధ్యలోని మిగతా రౌండ్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సడన్గా ఆధిక్యతతో దూసుకురాబోతుందనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అంశం. ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఏం కాబోతున్నాయో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి లేటెస్ట్ ట్రెండ్స్ చూస్తున్నప్పుడు కూటమికి అవకాశాలు మెరుగుపడతాయో, లేదంటే ఈ అవకాశాలని తర్వాత ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెడుతుందా అనేది మరి కాసేపట్లో తేలబోతోంది.